ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ తిరునిలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శేషవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేద పండితుల వేదాశీర్వచనం. అఖండం వద్ద కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్న కుటుంబ సభ్యులు. అనంతపురం జిల్లా పంపనూరు క్షేత్రంలో ఘనంగా షష్ఠి వేడుకలు. పల్లకి ఉత్సవంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. విశ్వ సంక్షేమార్థం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. అలిపిరి గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటాన్ని, స్వామి అమ్మవార్లను ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెవు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన గురువారం ఉదయం శేషవాహన సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార శోభితులను చేసిన స్వామివార్లను శేషవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శేషవాహన సేవ విశేషంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శేషవాహనంపై స్వామివార్లను సేవించి నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వైకుంఠం 1 ద్వారా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆపై రంగనాయక మండపంలో ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా పలకరించారు. శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తులకు అభివాదం చేస్తూ పెద్దజేరు మఠానికి చేరుకున్నారు. అక్కడ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దజేరు స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దంపతులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కడప జిల్లా పెళ్లిమర్రి మండలం వెల్లటూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది.
అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. 1000 ఏళ్ల క్రితం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన పుణ్య ప్రదేశమే పంపనూరు. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి హారతలు అందజేశారు. ఆ తరువాత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని చూడ చక్కటి అలంకరణలో పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ శరవణ భౌని సేవలో తన్మయులయ్యారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు
విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా
తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రం దేవీ విహార్లో కొలువైన శ్రీ గో నవగ్రహ అరుణాచలేశ్వర శివ పంచాయతన సహిత వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో శాంతి పాఠం, గోపూజలు జరిపారు. ఆపై దేవతా వృక్షాలకు అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం కలువ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజలు చేశారు. భక్తులచే సామూహిక హనుమత్ వ్రతాన్ని నిర్వహించారు. ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మన్య సూక్త మహామంత్ర హనుమత్ యజ్ఞం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరదరాజస్వామివారి మూలవర్లకు ప్రత్యేకంగా పూజాధికాలు నిర్వహించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరణలో శ్రీరామచంద్రమూర్తిగా హనుమంత వాహనంపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ గ్రామ వీధుల్లో స్వామివారికి వాహన సేవ చూడ చక్కగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.